నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్, నంద్యాల. మీ అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ప్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. కుటుంబ సమేతంగా విచ్చేయండి. అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. విచ్చేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్, నంద్యాల. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనం చూసాం భారతదేశ చరిత్రలోనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు ఒకే రోజు నిర్వహింపజేసి సర్పంచులకు స్వతంత్రత కల్పించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నిర్బంధంలో ఉన్నటువంటి సర్పంచులకు ఒక ఫ్రీడమ్, గ్రామ బాగోగుల గురించి, గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి పనుల గురించి సర్పంచ్కు సర్వాధికారాలు కట్టబెడుతూ ఈరోజు గ్రామ సభల్లో తీర్మానం చేసేటువంటి ఒక స్వేచ్ఛను కల్పించినటువంటి నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఏరికోరి పంచాయతీరాజ్ శాఖను ఎన్నుకొని ఈరోజు గ్రామాల్లో స్వరాజ్యం వస్తే దేశంలో స్వరాజ్యం వచ్చినట్లు, గాంధీ మహాత్ముడు చెప్పినట్లు దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనేటువంటి అది ఏదైతే గాంధీ మహాత్ముడు గారు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పల్లెలు అభివృద్ధి చెందితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి 4,500 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు శాంక్షన్ చేసుకొని వచ్చి ఈరోజు 4,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో తీర్మానాలు జరిగి పనులు మొదలు పెట్టబోతుంది. ఈ పనులు ఏవంటే గ్రామ అభివృద్ధికి చెందినటువంటి పనులు. అవి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కావచ్చు, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు వ్యవసాయానికి అనుసంధానం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అలాట్ అయ్యేవి కాదు. అంటే ఈ యొక్క పనులు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఉపయోగించేవారు కాదు. మొదటిసారి చరిత్రలో వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడము నిజంగా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గత 5 ఏళ్లుగా ఒక సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడినటువంటి సర్పంచ్కి స్వేచ్ఛ లేదు. ఈరోజు గ్రామ అభివృద్ధి పట్ల నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ కోల్పోయినాడు సర్పంచ్. మొదటిసారి గత 5 ఏళ్లుగా అటువంటి సర్పంచ్కు స్వేచ్ఛ కల్పిస్తూ ఈరోజు గ్రామ సభల ద్వారా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమి చేయాలి, రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆఫీసర్స్తో పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేయడము. ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.